మాట చెప్దాం అనుకున్నాను. కుసుమ భోగరాజ్ గారు ఆయన చాలా మన సంస్థకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి మనం నా తరపున మీ తరపున కృతజ్ఞతగా ఒకసారి క్లాస్ కొట్టండి. ఎందుకంటే నాకు ఎన్నో కష్ట సమయాల్లో అది చెప్పలేము, కానీ ప్రోగ్రామ్స్ అప్పుడు నేను ఎంత ఒకరోజు 2 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ అది. అటువంటి పొజిషన్లో మేడం నేనున్నాను మేడం, మీకేం కంగారు లేదు అని నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ తీసుకుని మర్చిపోకూడదు మనం. అందరితో పాటు మీరు అని మనం అనకూడదు. ఎప్పుడు ఎవరైనా సరే వాళ్ళంత ప్రత్యేకంగా నా గురించి చాలా లాస్ట్ యానివర్సరీ, అంతమంది యానివర్సరీ, ఇంకొక అమ్మాయి రంగప్రవేశం, 4 ప్రోగ్రామ్స్కి అయితే నాకు మెంటల్ వచ్చినట్టు అయిపోయింది స్పాట్ వరకు. నాకు ఆ పొజిషన్లో ఆయన ఇట్లా నన్ను ఉంచోబెట్టారు. నన్ను అట్లా ఎవరు లేరు. వెంకటరెడ్డి గారు కూడా నాకు ఒకసారి 5,000 అవార్డు, క్యాష్ అవార్డు ఇచ్చిన ఆయన ఒక్కరే. నాకు 5,000 అవార్డు ఇచ్చారు, 2,000 అవార్డు ఇచ్చారు. అమ్మ నువ్వు నాకు ఎప్పుడు గుర్తుంటావమ్మా అంటారు ఆయన. అవార్డు కృతజ్ఞత అనేది మన ప్రత్యేకంగా చెప్పడానికి మనకు కుదరదు. ఈ సభలోనే చెప్పేసేసుకోవాలి ఎప్పుడైనా సరే. వాళ్ళకి గుర్తుంటుంది. ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ మీరు నా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి అని అంటే అది కాదనమాట. అది అందరిలో చెప్పుకుంటేనే మాకు కూడా బాగుంటుంది. కుసుమ భోగరాజ్ గారు ఎప్పుడు మేము చాలా రుణపడి ఉంటాను నేను చెప్తున్నాను సభాముఖంగా. వెంకటరెడ్డి గారికి కూడాను. మేమందరం కళాకారులు, మేము హెల్ప్ చేసుకోవటం అనేది మాది. ఏమంటారంటే ఈ ప్రోగ్రాం రండి, ఆ ప్రోగ్రాం, ఇది ఈ సహాయం వేరు, వాళ్ళు చేసే సహాయం వేరు. ఎంతంటే అది చెప్పలేని పొజిషన్ నాది. అట్లాంటి పొజిషన్లో ఆయన అంత హెల్ప్ చేశారు. ఆయన కుసుమ భోగరాజు మొత్తం మేము ఎప్పుడు నమ్మలేను. ఎందుకంటే వైకేనాగ సార్ మీలో పరకాయ ప్రవేశం చేశారా సార్, నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు మీరు. అసలు ఆయనకి పెద్ద నాకు పరిచయం లేదు, చాలా తక్కువ కుసుమ భోగరాజు గారు. నాకు ఎందుకో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ నేను ఇట్లా ఉన్నాను, ఏంటి సార్ అంటే నువ్వు కంగారు పడకమ్మా నేనున్నా అన్నారు. అంతే. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసి 6 గంటల ప్రోగ్రాం సక్సెస్ చేయించారు ఆయన. అంటే చెప్పండి ఒకసారి మీరు, 3 అవర్స్లో అయినా అట్లా 4 ప్రోగ్రామ్స్ హెల్ప్ చేశారు నాకు ఆయన. అదే అంటున్నాను. విడిగా నేను చెప్పుకొని కుసుమ ఎప్పుడు చెప్తాను, కృతజ్ఞత చెప్తాను. నేను ఎప్పుడైనా సరే హెల్ప్ చేసుకుంటే నా స్టూడెంట్స్కే చెప్తాను నేను. కుసుమ భోగరాజ్ గారు కాదు, నా స్టూడెంట్స్ హెల్ప్ చేసిన, మాకు వీళ్ళు చేశారు, నాకు వీళ్ళు చేశారు. హెల్ప్ అనేది మనం మర్చిపోకూడదు. అది మన వెనక వస్తూనే ఉంటుంది. ఎవరు హెల్ప్ చేసి చెప్పుకోవాలి. ఈ సేతురామ్